గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎంసిక్యూస్ ఫస్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ డే. ఇంటర్నేషనల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో మనకి ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి October 26, October 29, 27 అండ్ 28 ఉన్నాయి. ఆన్సర్ వచ్చేటప్పటికి October 29 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ప్రతి సంవత్సరం October 29న సో మనకి ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే 1969 1969లో 1969లో సో మనకి ఫస్ట్ టైం కంప్యూటర్ టు కంప్యూటర్ మనకి మెసేజ్ అనేది పంపడం జరిగింది. సో ఒక స్టూడెంట్ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఎవరైతే కంప్యూటర్ స్టూడెంట్ ఉంటారో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, సో ఆయన 1969లో ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి మెసేజ్ని పంపడం జరిగింది. ఆ ఈవెంట్ని ఆ డేని దృష్టిలో పెట్టుకుని 2005 నుంచి కూడా ప్రతి సంవత్సరం October 29న ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. సేఫర్ ఇంటర్నెట్ డే అని చెప్పేసి ఇంకొకటి ఉంది, సేఫర్ ఇంటర్నెట్ డే. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నెట్కి సంబంధించిన ఏవైతే ప్రోటోకాల్స్ కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం. సో దానిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మంత్లో మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది వివిధ కంట్రీలు. పర్టికులర్ డేట్ లేదు, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మంత్లోనే చేస్తారు, బట్ పర్టికులర్ డేట్ అంటూ దానికి లేదు. February 9th ఒకసారి, February 5th, February 11th ఇట్లా. సో సేఫర్ ఇంటర్నెట్ డే వీక్ కానీ అండ్ డే కానీ ఫిబ్రవరి మంత్లోనే ప్రతి సంవత్సరం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ రోప్డ్ ఇన్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బై ఎస్ఎంబి నియో బ్యాంక్ ఫ్లోబిజో. సో ఎస్ఎంబి నియో బ్యాంక్ అయిన ఫ్లోబిజో అనే దానికి ఎవరు ఇటీవల మనకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు? కేఎల్ రాహుల్ అని అడుగుతున్నారు. సో రియలిమ్ అనే దానికి కేఎల్ రాహుల్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు, మనం డిస్కస్ చేసాం. పంకజ్ త్రిపాఠి అండ్ నీరజ్ చోప్రా, మనోజ్ బాజ్పాయ్ గారు రీసెంట్గా మనకి ఎస్ఎంబి నియో బ్యాంక్ అయిన ఫ్లోబిస్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా అవ్వడం జరిగింది. మై బిల్ బుక్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఒక ప్రోగ్రాము ఫ్లోబిజోకి సంబంధించి. సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా మనోజ్ బాజ్పాయ్ గారు అపాయింట్ అయ్యారు. మనోజ్ బాజ్పాయ్ గారికి 2019లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. 2021 ఈ సంవత్సరంలో రీసెంట్గా జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో, నేషనల్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఈయనకి రావడం జరిగింది. సో ఈయనతో పాటు ధనుష్ కూడా అందుకున్నారు. ఈయన భోస్లే మూవీకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డుని నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం ఫిలిం అవార్డ్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద ఎండి ఆఫ్ ఐచర్ మోటార్స్. సో రీసెంట్గా ఎండి ఆఫ్ ఐచర్ మోటార్స్ కింద ఎవరు అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. సిద్ధార్థ లాల్ అండ్ నెక్స్ట్ అలోక్ మిశ్రా, రామానంద్ కృష్ణ, పీకే గార్గ్ అని ఉన్నారు. ఆన్సర్ సిద్ధార్థ లాల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఐచర్ మోటార్స్ అనేది వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి మిగతా వాటితో అసోసియేట్ ఉన్న ఐచర్ మోటార్స్ కంపెనీగా దీన్ని చెప్పొచ్చు. దీన్ని విక్రమ్ లాల్ అనే పర్సన్ న్యూఢిల్లీ కేంద్రంగా స్థాపించారు. అయితే ఇటీవల దీనికి ఎండిగా రీఅపాయింట్ అయిన వ్యక్తి మాత్రం సిద్ధార్థ లాల్ గారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 16th ఈస్ట్ ఏషియా సమిట్ వాజ్ హోస్టెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ విచ్ కంట్రీ. సో 16వ తూర్పు ఆసియా సదస్సుని ఏ దేశం అధ్యక్షత వహించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో భారతదేశం, కొరియా, బ్రునై, రష్యా. ఆన్సర్ బ్రునై ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్గా జరిగిన 16వ ఈస్ట్ ఏషియన్ వర్చువల్ సమిట్ని బ్రునై అనే కంట్రీ మనకి హోస్ట్గా నిర్వహించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్ అవుతుంది. సో ఈ 16వ ఈస్ట్ ఏషియన్ సమిట్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా వర్చువల్గా అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ప్రైమ్ మినిస్టర్గా మోడీకి ఇది 7th ఏషియన్ సమిట్. ఆయన పాల్గొన్న వాటిలో 7th ఏషియన్ సమిట్, ఈస్ట్ ఏషియన్ సమిట్ ఇది ఆయనకి సంబంధించి. సో దిస్ ఈస్ ద 16th ఈస్ట్ ఏషియన్ సమిట్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద బ్రునై. ఎకానమీ రికవరింగ్, టూరిజం అండ్ మెంటల్ హెల్త్ ఈ ముఖ్య అంశాలు ప్రధానంగా ఎజెండాగా ఈ సమావేశం అనేది నిర్వహించబడింది. పసిఫిక్ రీజియన్స్ యొక్క డెవలప్మెంట్కి, పసిఫిక్ ఆసియా రీజియన్స్ యొక్క డెవలప్మెంట్కి, ఎస్పెషల్లీ ఏషియన్ రీజియన్ డెవలప్మెంట్ కోసం ఇండియా పాటుపడుతుంది అని అండ్ సహాయం చేస్తుంది అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్ చేయడం జరిగింది ఇండియా తరపున. ఇవి దీంట్లో ఉన్న హైలైట్స్. అయితే ఈస్ట్ ఏషియన్ సమిట్ అనేది 2005లో స్థాపించబడింది. మొట్టమొదటిగా 10 కంట్రీల చేత 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్ కూడా ఏషియన్ సమిట్ కంట్రీసే, ఏషియన్ సమిట్ యొక్క కంట్రీసే. లైక్ వీ హ్యావ్ అ బ్రునై, ఇప్పుడు చెప్పినట్టుగా ఇండోనేషియా, తర్వాత మలేషియా, సో నెక్స్ట్ సింగపూర్, ఫిలిప్పీన్స్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్, లావోస్,
ఇలా 10 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 10 కంట్రీస్తో మెంబర్స్తో 2005లో ఇది స్థాపించబడింది. సో దాని తర్వాత మయన్మార్ ఈజ్ ఆల్సో దేర్. ఇవి ఏషియన్ సమిట్లోని కంట్రీస్. దాని తర్వాత ఏమైందంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దట్ ఈస్ నథింగ్ బట్ సౌత్ కొరియా. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూజిలాండ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమంటారు అమెరికా, ఆస్ట్రేలియా అండ్ చైనా, ఇండియా, జపాన్, అమెరికా, రష్యా. రిపబ్లిక్ ఆఫ్ కొరియా, న్యూజిలాండ్ అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, అమెరికా, రష్యా. సో ఇవి కూడా జాయిన్ అయ్యాయి. టోటల్గా మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకి 8 మెంబర్స్ వస్తాయి. అంటే 10 + 8 18 మెంబర్స్. రైట్ నౌ ఈస్ట్ ఏషియన్ సమిట్లో 18 మెంబర్స్ ఉన్నారు. సో 18 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఫస్ట్ ఏషియన్ సమిట్ కంట్రీస్ని గుర్తుపెట్టుకుని దాని తర్వాత ఈ కోడ్ని గుర్తుపెట్టుకుంటే ఈ 18 మెంబర్స్ ఈస్ట్ ఏషియన్ సమిట్లో ఉన్న వాళ్ళుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రిసిటీ మార్కెట్ టు ఇంప్లిమెంట్ గ్రీన్ డే అహెడ్ మేనేజ్మెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రినవబుల్ ఎనర్జీ. సో పునరుత్పాదక శక్తి కోసం ప్రత్యేకంగా గ్రీన్ డే అహెడ్ మేనేజ్మెంట్ ని అమలు చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి అతిపెద్ద విద్యుత్ మార్కెట్ గా ఏ దేశం అవతరించింది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇండియా. సో ఇండియాలో పవర్ అండ్ రినవబుల్ ఎనర్జీ మినిస్టర్, న్యూ రినవబుల్ ఎనర్జీ మినిస్టర్ అయిన ఆర్కే సింగ్ గారు రీసెంట్గా ఈ జీడామ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. సో దీనివల్ల భారతదేశం ప్రపంచంలోనే రినవబుల్ ఎనర్జీని అప్లై చేసి ఎలక్ట్రిసిటీని ఉత్పాదన చేయడంలో నెంబర్ 1 స్టేట్గా, నెంబర్ 1 కంట్రీగా ఉండబోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే న్యూ రినవబుల్ ఎనర్జీ డే, నేషనల్ రినవబుల్ ఎనర్జీ డే అనేది ఎప్పుడు అంటే మనకి ఆగస్టు 20న రికగ్నైజ్ చేయబడింది. అండ్ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, నేషనల్ రినవబుల్ ఎనర్జీ డే, దట్ ఈస్ ఆగస్ట్ 20 అని. నెక్స్ట్ వన్ చూద్దాం. And what is the name of an e-national level awareness program launched by MSME Minister to promote engagement of the youth in promoting entrepreneurship? సో మనకి వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో యువత నిమగ్నతను ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించిన ఈ జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం పేరేంటి అని అడుగుతున్నారు. దాని పేరు సంభవ్. సో సంభవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో సంభవ్ అనే దాన్ని ఇటీవల న్యూఢిల్లీ కేంద్రంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ అయిన నారాయణ్ రాణే గారు ప్రారంభించడం జరిగింది. సో ఇది కూడా ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టుగా యువతని ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఎంగేజ్ చేసి ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఇండియాలో గ్రోత్ చేసి ప్రమోట్ చేయడం కోసం దీన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే జూన్ 27 అనేది ఎంఎస్ఎంఈ డే కింద రికగ్నైజ్ చేయబడింది. ఎంఎస్ఎంఈ మినిస్టర్ నారాయణ్ రాణే ఎంఎస్ఎంఈ డే వచ్చేటప్పటికి జూన్ 27గా ఉంది. ఉద్యమ్ అనేది only one registered portal of Government of India for MSME registration. ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్ కోసం గవర్నమెంట్ తరపునున్న ఒకే ఒక్క పోర్టల్ ఉద్యమ్ పోర్టల్. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సిస్టమ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? సో ఇండియాలోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎక్కడ స్థాపించబడింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ ద కోల్కతా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో సో మొట్టమొదటిసారిగా ఈ రేడియో ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ని స్థాపించి వెస్ట్ బెంగాల్లో కల్కత్తా ఒకటి, నెక్స్ట్ హల్దియా ఒకటి అండ్ ఇలాంటి ప్రాంతాల్లో బేస్ స్టేషన్స్ని ప్రారంభించారు. సో సైక్లోన్స్ టైంలో కానీ, వెదర్ బాగాలేనప్పుడు సమయంలో కానీ, బ్యాడ్ వెదర్ టైంలో కానీ ఇలాంటి కమ్యూనికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది దీని యొక్క మెయిన్ థీమ్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కోల్కతా. What is the name of Indian origin Canadian politician who has been appointed as the Canada's new defense minister? సో కెనడా యొక్క క్యాబినెట్ అనేది రీషఫిల్ అయింది. అలా అయిన తర్వాత కెనడా యొక్క డిఫెన్స్ మినిస్టర్గా భారత సంతతికి చెందిన ఒక మహిళ అపాయింట్ అయ్యారు. సో ఆమె పేరు ఏంటి అని అడుగుతున్నారు. వనితా గుప్తా, వివేకమూర్తి, అనితా ఆనంద్, నీరజ్ టండన్. సో ఆన్సర్ అనితా ఆనంద్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అనితా ఆనంద్ భారత సంతతికి చెందిన వ్యక్తి, కెనడియన్ పొలిటీషియన్ అండ్ కెనడాలో ఇటీవల డిఫెన్స్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. కెనడా యొక్క క్యాపిటల్ వచ్చేసేటప్పటికి ఒటావాగా ఉంది అండ్ కెనడా యొక్క కరెన్సీ కెనాడియన్ డాలర్. నెక్స్ట్ వన్, with which bank has India signed $4.5 million loan agreement to support urban mobility in Mizoram? సో మిజోరంలో అర్బన్ మొబిలిటీని పెంచడానికి ఇండియా ఈ కింది వాటిలో ఏ బ్యాంక్తో కలిసి $4.5 million లోన్ని అగ్రిమెంట్గా తీసుకుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ బ్యాంక్స్ ఇచ్చారు. ఆన్సర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఇండియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది $4.5 million లోన్ కోసం. సో దీంతో అర్బన్
మొబిలిటీని మిజోరం కేంద్రంగా, ఎస్పెషల్లీ మిజోరంలోని ఐజ్వాల్ కేంద్రంగా చేయనుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి మనీలాలో ఉంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. అండ్ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బీజింగ్ కేంద్రంగా ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ కి సంబంధించిన బ్యాంక్ అండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇన్స్టెంట్ అడ్వైస్ యాప్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా, నితిన్ గడ్కరీ. సో భారతదేశంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు ప్రపంచంలోనే మొట్టమొదటి తక్షణ సలహా యాప్ ని ఒకదాన్ని ప్రారంభించారు రీసెంట్ గా. దాని పేరేంటి అని అడుగుతున్నారు. కన్సల్ట్. సో కన్సల్ట్ అనేది దాని యొక్క యాప్ పేరు. 65 డిఫరెంట్ ఫీల్డ్స్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఇందులో ఉంటారు. నాలెడ్జ్ సీకర్స్ అండ్ నాలెడ్జ్ గివర్స్, కనెక్టింగ్ నాలెడ్జ్ సీకర్స్ అండ్ నాలెడ్జ్ గివర్స్ అనే థీమ్తో ఇది ఏర్పడింది. అంటే జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళు, జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు, వీళ్ళిద్దరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద మనకి ఇచ్చేందుకు కన్సల్ట్ అనే యాప్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తరపున మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హైవేకి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని ద్వారా ఇమీడియట్ గా అడ్వైస్ కానీ, గైడెన్స్ కానీ, కన్సల్టెన్సీ, మనకి ఏమైనా కౌన్సిల్ లాంటిది కావాలి అంటే సో దీని ద్వారా మనం కన్సల్ట్ చేయొచ్చు, తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ బ్యాట్ సర్టిఫైడ్ బై ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ విచ్ సిటీ. సో ప్రపంచంలోనే గిన్నీస్ రికార్డ్లో స్థానాన్ని సంపాదించుకున్న అతిపెద్ద క్రికెట్ బ్యాట్ని ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారు. హైదరాబాద్. సో హైదరాబాద్లో అతిపెద్ద క్రికెట్ బ్యాట్ని దాదాపుగా 9000 kgs 56.1 feet లాంగ్తో ఉన్న ఒక బ్యాట్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మనకి ఉప్పల్లోని స్టేడియంలో ఉంచడం జరిగింది. సో దానిని అజారుద్దీన్ గారు ఇనాగ్రేట్ చేశారు. సో అది గిన్నీస్ రికార్డ్ని సంపాదించుకుంది. ఆప్షన్ సి is the correct answer. నెక్స్ట్ వన్, వరల్డ్ సోరియాసిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ప్రపంచ సోరియాసిస్ దినోత్సవం ఎప్పుడు అని అడుగుతున్నారు. 29th October. సాధారణంగా సోరియాసిస్ వచ్చిన పర్సన్ కంట స్కిన్ సెల్స్ అనేవి 10 times ఫాస్టర్ పెరుగుతాయంటే, రెడ్ బంప్స్ వచ్చి వైట్ ప్యాచెస్ లాగా రావడం జరుగుతుంది, ఇచ్చింగ్ లాంటి సెన్సేషన్స్ వస్తాయి అని చెప్పేసి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్తున్నారు. ఈ వ్యాధి గురించి అవేర్నెస్ ఇవ్వడానికి 29th October అనేది వరల్డ్ సోరియాసిస్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్ఫేస్ టు సర్ఫేస్ బెలాస్టిక్ మిసైల్ విచ్ వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ బై ద DRDO రీసెంట్లీ. సో రీసెంట్గా DRDO సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన బెలాస్టిక్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, దాని పేరేంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ అగ్ని 5. అగ్ని 5 అనే దాన్ని ఒడిస్సా ప్రాంతంగా మనకి అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పేసి ఉంది. ఇది వరకు దీన్ని వీలర్ ఐలాండ్ అని పిలిచేవాళ్ళు. అబ్దుల్ కలాం గారి ఐలాండ్ దగ్గర నుంచి సక్సెస్ఫుల్ గా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అగ్ని 5. నెక్స్ట్ వన్, which of the following banks crossed the market capitalization of Hindustan and Unilever to become the 5th largest company by market value? హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ని దాటి మార్కెట్ విలువ ప్రకారం 5వ అతిపెద్ద కంపెనీగా అవతరించిన బ్యాంక్ ఏది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో. సో హిందుస్థాన్ యూనిలివర్ ని ఓవర్కమ్ చేసి 5th లార్జెస్ట్ కంపెనీగా ఏదొచ్చింది అని అడుగుతున్నారు. ICICI బ్యాంక్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ అనౌన్స్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యామిలీస్ హూస్ ఇన్కమ్ ఈస్ లెస్ దెన్ 1.80 lakh per annum. ఎవరి సంవత్సర లేదా వార్షిక ఆదాయం 1,80,000 కన్నా తక్కువ ఉంటుందో సో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము వాళ్ళ ఫ్యామిలీస్కి అని చెప్పేసి సో ఎవరు, ఏ స్టేట్ ప్రకటించింది అని అడుగుతున్నారు. హర్యానా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు, హర్యానా యొక్క గవర్నర్ గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, which of the following countries has noticed the track management policy framework for national unmanned aircraft system or drones? Which of the following countries has noticed track management policy framework for and drones కోసం ఒక ట్రాక్ మేనేజ్మెంట్ పాలసీని ఎవరు ఈ కింది వాళ్ళలో స్థాపించారని అడుగుతున్నారు. దట్ ఈస్ ద ఇండియా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. So the next question, which institute released the Global Threat Assessment Report 2021? 2021 గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వి ప్రొటెక్ట్ గ్లోబల్ అలయన్స్. థ్యాంక్ యూ.